Hi, this is JV from idealbrain.com. I am here with Birthday Boy team. 19th July రిలీజ్ అవుతుంది. హాయ్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ ఫిల్మ్ డైరెక్టర్స్ నేమ్ ఇస్ విస్కీ. సో టెల్ మీ ద బ్యాక్ స్టోరీ. సార్ బేసిక్గా మా ఫ్యామిలీకి సినిమా తీసినట్టు తెలియదు సార్. తెలిస్తే ఫీల్ అవుతారు. అది ఎందుకంటే ఏ మిడిల్ క్లాస్కైనా పెద్ద కొడుకు జాబ్ చేస్తూ ఏదైనా ఇల్లు కొనుక్కొని పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఉంటుంది. ప్లస్ వాళ్ళకి మా రిలేటివ్లో ఒకసారి ఇలా జరిగితే వాళ్ళు వాళ్ళని హర్ట్ చేయడం ఇష్టం లేదు నాకు. సో నేను ఇంకా జాబ్ చేస్తున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ విస్కీ ఎందుకంటే వేరే పేర్లు పెట్టుకోవచ్చు. నాకు అప్పట్లో నాకన్నట్టు కోవిడ్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉండండి, చివావా, నా ఫ్రెండ్ ఇచ్చింది. అది చనిపోయింది. సో సర్లే ఏదో ఎత్తుకుతున్నాం కదా పేరు, అది ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నాం. రైట్. మీరు యు ఆర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ కదా? ఎస్. సో జాబ్ ఏమైంది అండ్ వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నౌ? ఇప్పుడైతే అప్పులే అండి. అప్పుడైతే ఈ ఫిల్మ్ కోసం అయితే 2 జాబ్స్ చేసామండి. అంటే ఒక సైడ్ కాంట్రాక్ట్ ఒకటి, ఇదొకటి డబ్బు చేద్దామని. ఇనిషియల్ అనుకున్న బడ్జెట్ కంటే మాకు 3 times అయింది. ఏదర్ మేము ఇంకా మంచిగా అదొకటి, ప్లస్ బిగినర్ మిస్టేక్స్ అంటారు. 2 వల్ల 3 times అయితే అయింది. 2 times అయితే మేము భరించగలిగాం, కానీ లాస్ట్ 3rd time మేము భరించలేకపోయాం. సో బయట నుంచి అయితే తెచ్చాము. ఓకే. సో ఇవన్నీ ఇళ్ళల్లో తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు. సినిమా హిట్ అయితేనే మాస్క్ బయటకు వస్తుంది. హిట్ అయితే అంటే మాది ఊరండి. ఊర్లలో ఎలా ఉంటుంది, ఒకవేళ సినిమా పోతే ఊర్లో అంతా మా ఇంటికి వచ్చి, అంటే డైరెక్ట్ ఊర్లలో మీ కొడుకు అంత జాబ్ చేసుకునే వానికి ఏం రోగం వచ్చింది, ఎందుకు ఇట్లా చేస్తారని వాళ్ళని తిడతారు. వాళ్ళ హర్ట్ అయినా నాకు ఫోన్ చేస్తారు. ఇదంతా ఎందుకు, సరే హిట్ అయినాక వెళ్ళి తొడగొడదాం అన్నట్టు. సో రాయలసీమ ఏదండి? రాయలసీమ. రవికృష్ణ, మీరు టీవీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారు? ఫిల్మ్స్ ఎలా ఎంటర్ అయ్యారు? విరూపాక్ష ద్వారా యు బికమ్ వెరీ పాపులర్. సో టెల్ మీ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా నేను టెలివిజన్కి వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది సార్. 10 years బ్యాక్ నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. మై ఫస్ట్ సీరియల్ ఈస్ మొగల్ రేకులు. ఆల్మోస్ట్ ఎండింగ్లో నేను ఎంటర్ అయ్యాను సార్. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను ఫస్ట్. దాని తర్వాత టెలివిజన్లో మెయిన్ లీడ్స్ చేస్తూ వచ్చాను. ఆల్మోస్ట్ 10 years అలాగే చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ బిగ్ బాస్ చేశాను సార్, లాస్ట్ 3rd season. సో బిగ్ బాస్ తర్వాత నేను ఎప్పటి నుంచో సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 projects చేసేవాడిని. 30 days బిజీ ఉండేవాడిని. సో అవ్వట్లేదు. అండ్ ఫినాన్షియల్గా కొంచెం వెల్ సెటిల్డ్ కాదు నేను. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత మూవీస్ అనేది అది నా డ్రీమ్ అనమాట. సో దానికోసం చేయాలి అని ఫైట్ చేసి కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ నేను కంప్లీట్గా టెలివిజన్ నుంచి బ్రేక్ తీసుకుని మూవీ స్టార్ట్ చేశాను సార్. ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఇది 3rd year ఆల్మోస్ట్. ఇప్పుడు టీవీ ఏం చేయట్లేదు? లేదు సార్, 3 years నుంచి చేయట్లేదు టెలివిజన్. ఓకే. సో మీరు డైరెక్టర్గా అవుదామని వచ్చారు, రైట్? టు స్టార్ట్ విత్? నో సార్, యాక్చువల్గా యాక్టర్ అవుదామని వచ్చాను. బట్ నేను ఎక్కడ యాక్టింగ్ ట్రైన్డ్ కాదు. సో ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది ఆ క్రాఫ్ట్లో వర్క్ చేస్తే మనకి బేసిక్ నాలెడ్జ్ అన్న వస్తుంది అని చెప్పి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఫిలిం కాదు, సీరియల్కి వర్క్ చేశాను ఫస్ట్ ఇనీషియల్ డేస్. నేను సీరియల్స్ ఆల్మోస్ట్ 13 serials చేశాను హీరోగా. డైరెక్టర్ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ సీరియల్కి ఒకటి చేశాను. ఆల్మోస్ట్ 6 months చేశాను. ఓకే. మీరు ఇతన్ని హీరోగా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? బేసిక్గా సార్ హైదరాబాదు అంటే ఏ యాక్ట్రెస్ ఉన్నారో అక్కడ ఉంటే పాపులర్ ఫిల్మ్స్ చూస్తాం, కానీ యాక్ట్రెస్ ఎవరు ఉన్నారని తెలియదు కదా. సో ఇండియా వచ్చి ఎందుకంటే హైదరాబాద్ మాకు ఏ కాంటాక్ట్, హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సార్. బెంగళూరు అటు ఇటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్ వచ్చి మా ఫ్రెండ్ అందరికి మెసేజ్ చేసుకుంటా రిప్లై ఇస్తే మెల్లిమెల్లిగా 1 yearలో టీం బిల్డ్ చేసుకొని మా క్యాస్ట్ అంతా కూర్చొని ఈ క్యారెక్టర్కి ఏం చేద్దామని అందరిని పేర్లు రాసుకున్నాము. తిను కూడా నాకు తెలీదు, అంతే తిను ఒక యాక్టర్ ఉన్నాడు, బిగ్ బాస్ చేశాను అని నాకు తెలీదు. సో అందరినీ చేస్తుంటే ఆ ప్రాసెస్లోనే తిన్ని మా క్యాస్టింగ్ డైరెక్టర్ ఇచ్చాడు. తిన్ని చెక్ చేసుకొని ఒక సీన్ టెస్ట్ చేసి
క్యారెక్టర్ సూట్ అవుతాడు అని అసలు దీనికి ఫాలోయింగ్ ఉందని కూడా నాకు తెలియదు. సీన్కి అది అసలు తను ఓకే అయినంత వరకు తనకు అసలు ఏంది ఓకే క్యారెక్టర్ సూట్ అయ్యాడు ఓకే అని చెప్పాను. దాని తర్వాత వాళ్ళు చెప్పారు ఇట్లా ఇది దీన్ని చేశాడు అది చేశాడంటే ఓకే అవునా. సినిమా యాక్టర్ల పేర్లు అందరికీ తెలియకపోవచ్చు కానీ టీవీ సీరియల్ యాక్టర్స్ పేర్లు అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతి ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం చూస్తుంటారు కాబట్టి దే ఆర్ మోర్ పాపులర్. ప్రొడ్యూసర్ గారు మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి అండ్ వై డిడ్ యూ గెట్ ఇన్ టు ప్రొడక్షన్? అంటే నేను వచ్చేసి అంటే తను చెప్పినట్టు మేము ఎన్ఆర్ఐస్ అండి, అక్కడ కెనడాలో లాస్ట్ 15 years నుంచి అక్కడే ఉంటున్నాము. తను నాకు 10 yearsగా తెలుసు. సో తను లైక్ బిఫోర్ కోవిడ్ హడావిడి స్టార్ట్ అవ్వకుండా వచ్చి నాకు ఈ స్టోరీ ఒకటి చెప్పాడు. చెప్తే లైక్ ఐ వాంటెడ్ బికమ్ డైరెక్టర్. అంటే ఫస్ట్ ఇంకా ప్రొడక్షన్ గురించి నాకు ఐడియా లేదు, ఎప్పుడు మైండ్లో నాకు ఆ థాట్ కూడా లేదు బేసికలీ అంటే ప్రొడక్షన్లోకి దిగాలని చెప్పి. తను చెప్తే ఆ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. తన నేరేషన్ కూడా ఒక ఫీల్ తోటి ఒక జెన్యూనిటీ చెప్పాడు నాకు. అదే నేను చెప్పాను లైక్ ఐ వాంటెడ్ బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే. సో హీ హ్యాండిల్ డైరెక్షన్ దెన్ ఐ టుక్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో తను నేను కలిసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని దెన్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ సూన్. కోవిడ్ హిట్ అయింది. దెన్ కోవిడ్లో కూడా ట్రై చేద్దామని చెప్పి అక్కడ కెనడాలో క్యాస్టింగ్ చేసాం. లైక్ బికాజ్ వీ నెవర్ థాట్ ఆఫ్ కమింగ్ టు ఇండియా ఆల్సో. ఇండియా వచ్చి ఒక షూట్ చేసి ఇలా ఇంత లెవెల్లో తీస్తామని మేము అసలు ఊహించలేదు. సో మేము అక్కడ క్యాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసాం యాక్టర్స్ని. అక్కడంతా మీకు తెలిసిందే రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. వీ డెంట్ ఫైండ్ రైట్ పీపుల్. సరే యూఎస్లో ట్రై చేద్దాం బికాజ్ అంటే స్టోరీ వచ్చేసి కంప్లీట్లీ హ్యాపెనింగ్ ఇన్ అబ్రాడ్, ఫారెన్లో జరిగే స్టోరీ ఇదంతానే. అక్కడ కూడా ట్రై చేసాం, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్కి వి డిసైడెడ్ అంటే ఒక బడ్జెట్ అనుకున్నాం, దానికంటే ఎక్కువ పెట్టుకుని వచ్చాం ఇండియాకి. ఇంకొచ్చి వితౌట్ ఎనీ ఇండస్ట్రీ కాంటాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసాం ప్రాసెస్ అంతని. ఇంకా అలా పీపుల్ని పట్టుకొని ఇలా చేసుకొని తను అన్నట్టు ఒక అమౌంటే స్టార్ట్ చేస్తే డబుల్ ట్రిబుల్ అలా పెరుగుతూ వచ్చింది మామూలుగానే. సో బట్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఇన్ దిస్ ప్రాసెస్. నాకైతే చాలా బాగా అనిపించింది బికాజ్ ఎవ్రీ డైరెక్టర్ షుడ్ హ్యాండిల్ ప్రొడక్షన్ టు అండర్స్టాండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అని నా ఫీలింగ్ బేసికల్లీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అదర్ సైడ్ యూ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ డైరెక్షన్ ట్రై చేస్తారా? నెక్స్ట్ అంటే ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ గో ఇన్ దట్ వే అండ్ మోర్ కానీ. సో నాకు ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి నేను వచ్చాను. రైట్. నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను, అదే ఇది భరత్ నువ్వు సినిమాకి రిలీజ్ అయితే రేపు నాకు పేరు వస్తుంది, యాక్టర్స్ పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ని ఎవడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ చూడంటే నేనే చూడను విస్కీ అని చెప్పాను నేను మామూలుగా. బట్ వాట్ యూ విల్ డూ అంటే ఇఫ్ యూ లూజ్ మనీ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఐ టోల్డ్ హిమ్ లైక్ దిస్ ఈజ్ లైక్ ఏ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. ఎక్కడో ఫారెన్కి వెళ్ళి న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ఒక 100K 200K పే చేసే బదులు ఐ ఇన్వెస్ట్ ఇన్ అ ఫిల్మ్ విచ్ వీ మేడ్ విచ్ వీఆర్ హ్యాపీ అబౌట్ అండ్ లైక్ ఐఎమ్ హ్యాపీ ఇఫ్ ఐ లూజ్ మనీ ఆల్సో. అలాంటి మనీ పోవాలని కాదు, మనీ రావాలని అందరికీ ఉంటుంది. నేను స్టోరీ చెప్పాను, డబ్బు పెట్టమని అడగలేదు. తనకు నచ్చి తను పెడతా అన్నాడు. నేను చెప్పాను స్టాటిస్టికల్లీ సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయితే కొత్తది డబ్బులు వెనక్కి తెచ్చుకునేది 1-2 ఉంటాయి. స్టాటిస్టికలీ స్పీకింగ్ డబ్బులు పోయినాయి అనుకుని దిగు భరత్, మనం జెన్యూన్ ఎఫర్ట్స్ పెడదాం. డబ్బులు పోయినాయి అనుకుని దిగు నువ్వు అని ఫస్ట్ మాట తనకు చెప్పాను. సో అట్లా సో తను కూడా రైట్. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పారు. సో వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్ రివీల్ చేయగలరా? అంటే ట్రైలర్ చూసాను, ట్రైలర్లో ఎలా రివీల్ చేశారు? సో జనరల్గా అబ్రాడ్కి ఈ మధ్య చాలామంది వెళ్తున్నారండి. చాలామంది ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బీటెక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అరే మన కాలేజ్కి వెళ్దామని అందరు కలిసి కాలేజ్కి వెళ్తారు. అలాగా మేము 10 years బ్యాక్ వెళ్ళాము. లేదు ఒక కాలేజ్ యూనివర్సిటీ పిక్ చేసుకొని అందరూ చిన్నాడు స్నేహితులు వెళ్ళాము. వెళ్ళి ఒక పెద్ద ఇల్లు తీసుకొని దాంట్లోనే చిన్న మధ్య బాగా తెలుసుకుంటే మా ర్యాపో వేరే లెవెల్లో ఉంటుంది. సో బర్త్డే వంశ్ కామన్ ఇండియాలో. యాక్చువల్గా ద మోర్ యూ ఫార్ అవే ఫ్రమ్ ఇండియా ద మోర్ యూ ఇండియా గురించి ఎక్కువ రిపీట్ చేస్తారు, ఎందుకంటే ఆ కనెక్షన్ కోసం. మన ఫుడ్ ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది, మన కల్చరల్ ఇది ఎక్కువ ఫాలో అవుతుంది, అది క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది. అమ్మతో ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో ఎక్కువ బర్త్డే వంశ చేసుకోవాలనిపిస్తుంది. సో అక్కడ బర్త్డే వంశ రోజు చేస్తా అందరు అఫ్కోర్స్ ఉంటారు ఇంటాక్సికేటెడ్ చేసి ఇంకా దారుణంగా గుడ్లు టమాటోలు ఇంజనీర్లు అవి కొట్టి ఒక పాయింట్లో మేము ఏం పని చేస్తున్నామో మైండ్ తెలియకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్ అండి అంటిల్ ఇట్ టర్న్స్ ఇంటూ టర్న్స్
అలా తిరగగానే స్విచ్ ఆఫ్ మైండ్, సెన్సెస్, కళ్ళు, చెవులు అన్నీ ఇంట్లో పెద్దగా మ్యూజిక్ వినిపిస్తున్నాం కానీ మ్యూజిక్ వినిపించదు. నీకు రిజిస్టర్ అవ్వడానికి కొద్దిసేపు నేను ఎక్కడున్నాను, కెనడాలో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను అని రిజిస్టర్ అవ్వడానికి కొద్దిసేపు టైం పడుతుంది. ప్లస్ ఆ నెక్స్ట్ దాని తర్వాత ఒక 2 days మేము ఎలా డీల్ చేసాము, ఎట్లా బయటకు వచ్చాము, మా లైఫ్లో ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నకి ఏం సమాధానం చెప్తాము, బర్త్డే కదా వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తా అంటారు, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వినడానికి, ఊహించుకోవడానికి చాలా ట్రాజెడీ అండి. ఆ టైంలో ఆ ఇంటెన్షన్ లేదు, కానీ ఒక ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లైన్ నాకు ఇంకొన్ని దాని మీద పాయింట్స్ తెలిసాయి. ఓవరాల్గా హోలిస్టిక్గా ఇట్ విల్ బి వెరీ యూనిక్ ఫిలిం అని అనిపించింది నాకు. సో అందుకే ఇంత రిస్క్ చేయడానికి కారణం, నా మంచి జాబ్ అండి, మంచి డబ్బులు, మంచి లైఫ్, ఇంత పోగొట్టుకోవడానికి సరే చేద్దాము, ఏదైతే అదేంది, జెన్యున్ ఎఫర్ట్స్ అయితే పెడదాము. ఆ 200 సినిమాల్లో మంది అట్లీస్ట్ టాప్ 5లో ఉండదా, ఉండేలా చేద్దాం అనేది అయితే ట్రై చేసాం, మరి చూడాలి మరి ఏమవుతుంది. రైట్. యాక్చువల్గా అటువంటి ఇది జరిగితే పోలీస్ కేసు అవుతుంది, ఇట్ విల్ బి లైక్ వెరీ రిస్కీ పీపుల్ కదా, ఫ్రెండ్స్. సో అది ఎలా బయటకు వచ్చారు అండ్ వాట్ ఈస్ ద రియల్ రీజన్ ఫర్ ద డెత్, ఇవన్నీ అవన్నీ అదే అండి. ఇప్పుడు ఆ ఈవెంట్లో నిజంగా తప్పు ఎవరిదంటే ఎవరు ఏం చెప్పరు, వీడు తప్పు చేసే ఎవరు రైట్ లేదు, ఎవరు రాంగ్ లేరు. అవునవును. లా దగ్గరికి అయితే లా ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తారు, తప్పు ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ద లా ఇట్స్ రాంగ్. రైట్. సో అది వెరీ డైలమా సిచ్యువేషన్ అండి. అది అదంతా సినిమాలో అయితే మోర్ ఎలాబొరేట్గా, మోర్ డీటెయిల్గా. బట్ లిబర్టీ తీసుకున్నారా లాజిక్స్? ఒక 30% తీసుకున్నానండి, ఎందుకంటే రియల్ లైఫ్లో ఎప్పుడు కొద్దిగా గ్యాప్స్ వస్తాయండి, ఒక టైమ్ స్పాన్ గ్యాప్స్. ఆ 2 daysలో టైమ్ స్పాన్ గ్యాప్స్ వస్తాయి. రైట్. ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఈ పోస్టర్స్ చూస్తుంటే పేరెంట్స్ క్యారెక్టర్స్, దెన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. దేర్ ఈస్ నో హీరోయిన్, లేడీ, ఐ మీన్ రొమాన్స్ ఏముంటుంది? నో ఓన్లీ ఫస్ట్ 15 minutes బాయ్స్ బాగా ఆ రా నేచర్లో ఎంజాయ్ చేస్తూ ఆడ బర్త్డే పార్టీస్కి జనరల్గా స్ట్రిప్పర్స్ని తెచ్చుకుంటారు ఇంటికి. సో స్ట్రిప్పర్స్ని తెచ్చుకొని వాళ్ళతో ఒక వైబ్లో ఉండి వాళ్ళు వెళ్ళిపోయినాక జరిగే బర్త్డే హోమ్స్లో అక్కడ ఫస్ట్ 15 minutes ఓన్లీ కామెడీ అండి, ఓన్లీ ఫన్. దాని తర్వాత అంతా వేరే గేర్లోకి వెళ్తుందండి. రైట్. సో యు ఆర్ ప్లేయింగ్ హిజ్ రోల్ బేసికల్, అంతేనా? నేను చెప్పలేను ఈ రోల్ ఇతను ప్లే చేస్తాను, లేదంటే హీఈస్ నాట్ ద గై, హీఈస్ నాట్ ద బర్త్డే బాయ్, రైట్? వీళ్ళకి ప్రాబ్లం వస్తే ఇప్పుడు జనరల్గా హీఈస్ అమాంగ్ ద ఫ్రెండ్స్, కాదు అవుట్ సైడర్. సో ఆ టైలర్లో కూడా ఉంటుందండి. వాళ్ళకి ప్రాబ్లం వస్తే జనరల్గా ఒక పిల్లలకి ఇంట్లో ఫాలో వస్తే నాన్నకి ఫోన్ చేశాను, నాన్న ఏమి చూడన్నాడు. సో వీళ్ళ వెయిట్ని, వీళ్ళ బరువుని, వీళ్ళ బాధని హ్యాండిల్ చేసి గైడ్ చేసేవాడు ఒకడు కావాలి సినిమాలో. తను అప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి తినకు కూడా కొద్దిసేపు గేర్లు తిరిగి దాని తర్వాత ఏంది, ఎట్లా డీల్ చేశారు అనేది ఫిల్మ్. రైట్. మీది యు ఆర్ ద హీరో ఇన్ దిస్ ఫిల్మ్. ఇది ఫస్ట్ ఫిల్మా మీకు యాజ్ ఏ ఫుల్ లెంగ్త్ హీరో? ఎస్ సార్. ఓకే. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్. అంటే నేను ఇప్పటివరకు క్యారెక్టర్స్ చేశాను, సెకండ్ లీడ్ చేశాను సార్ మూవీస్లో. బట్ కంప్లీట్ హీరో అంటే కథని మొత్తం మనం హ్యాండిల్ చేయాలి అండ్ మనం ట్రావెల్ అవ్వాలి కదా. సో ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు ఈ ఫిలింతో అర్థమైంది. బట్ నాకేంటంటే విస్కీ బ్రో ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, సో దాంతో నేను ఫాలో అయ్యి ఆ గైడెన్స్లో చేశాను సార్. నాకు అంత స్ట్రెస్ అనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నప్పుడు ఓకే ఫైన్, నేను కూడా హ్యాండిల్ చేయగలను అని అనిపించింది సార్. నేను టెలివిజన్ చేశాను యాజ్ ఎ హీరోగా, బట్ మూవీకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి, ఎంత డెడికేటెడ్ ఉండాలి అని నాకు ఈ మూవీతో అర్థమైంది సార్. రైట్. సో టోటల్ రన్ టైం ఎంత వచ్చిందండి? అరౌండ్ 2 hours. సో మీరు అనుకున్న దానికి అవుట్పుట్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? అంటే డైరెక్టర్ చెప్పాలన్నమాట అంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా అంటే ఒక డిస్కషన్ వచ్చిందండి మా ఇద్దరికి మధ్యలోని బిఫోర్ ఆల్ ద ఫైనల్ కాపీ కేమ్ ఇన్ అండ్ ఎవ్రీథింగ్.
వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ డజంట్ మ్యాటర్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ఆ 250 ప్లేస్లో ఉంటుందా ఫస్ట్ డజంట్ మ్యాటర్. ఐ పర్సనలీ ఫీల్ లైక్ నేను ఆడియన్స్కి ఫీల్ అవుతాను ఫస్ట్, నాట్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎ థియేటర్ పర్సన్. ఐ లవ్ టు వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్. యాజ్ ఎ ఆడియన్స్కి నేను సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ నన్ను అడిగితే మాకున్న కన్స్ట్రెయిన్స్ తోటి, మాకున్న లిమిటేషన్స్ తోటి ఐల్ సే 70 to 80% బాగా వచ్చిందని నేనైతే ఫీల్ అవుతాను. అంటే వీ కెన్ ఫుల్ఫిల్ దోస్ ఎఫర్ట్స్. బట్ డైరెక్టర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది, బికాజ్ లైక్ హీస్ విజన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ప్రొడక్షన్ సైడ్లో నాకున్న లిమిటేషన్స్తో నేను చెప్పిన ప్రకారం ఉంటాను. సో నాకు అనిపించినట్టు ఈ మధ్య మూవీస్ పర్లేదన్నా కూడా రావటం లేదు. దే నీడ్ వెరీ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ఫోమో ఉంటే తప్పితే సినిమాకి రావటం లేదు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ సినిమా చూడకపోతే మన సోషల్ స్టేటస్ డిస్టర్బ్ అయిపోద్ది, ఫ్రెండ్స్ ముందు తలదించుకోవాల్సి వస్తుంది, ఆ టైపు సోషల్ ఇది ఫీల్ అవుతున్నారు. అదర్వైజ్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ద థియేటర్స్ ఈవెన్ ఇఫ్ పర్లేదు చూడొచ్చు అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు. అంటే ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మీరు చిన్న సినిమాతో ధైర్యం చేసి థియేట్రికల్ రిలీజ్కి వస్తున్నారు. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ బేసికల్గా వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? అంటే ఫస్ట్ థింగ్ ఇస్ చాలామంది డిస్కషన్ వచ్చింది. వీ హ్యాడ్ లాంగ్ డిస్కషన్స్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి ఆల్సో. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ లైక్ వాచింగ్ ఎట్ మూవీ లైక్ వాచింగ్ ఎట్ హోమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే దేర్ ఇస్ అ పాజ్ అండ్ ప్లే ఆప్షన్. నువ్వు పాజ్ చేయొచ్చు. ఫర్ మీ సినిమా ఈజ్ లైక్ ఎ న్యూ వరల్డ్. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బీట్ అది ఒక రూమ్లో జరిగిన, ఒక ఇంట్లో జరిగిన, లేకపోతే ఒక బాక్స్లో జరిగిన, ఇట్స్ ఎ న్యూ వరల్డ్ దే క్రియేట్ బేసికల్లీ. సో ఆ వరల్డ్ అనేది థియేటర్ ఈజ్ అ రైట్ థింగ్. అది ₹1 తీసిన సినిమా 1000 కోట్లతో తీసినా సరే ఐ ఫీల్ థియేటర్ ఈజ్ అ రైట్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే చాలామంది ఒక జడ్జ్ చేశారు, ఇది ఓటీటీ సినిమాగా, ఓటీటీలో చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు. సో యాజ్ ఎ థియేటర్ చిన్నప్పుడు నేను నేల టికెట్లు ఉండి అని మీకు తెలుసు, నేల టికెట్ ₹2 కింద కూర్చొని చూసేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నేను అంత దగ్గరగా స్క్రీన్ చూసినప్పుడు ఆ ఫీల్ అనేది నాకు ఇప్పుడు బాడీ నుంచి వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి అది తలుచుకుంటూ ఉంటేనే. సో ఐ ఫీల్ ఒక్కసారి సినిమా బాగుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆడియన్స్ అనుకుంటే రేపు వచ్చారు ఈ సినిమా బాగుందంటే, చిన్న సినిమా అంటే నేను వెళ్తా థియేటర్కి, అరే చిన్న సినిమా అంటే బాగుందంటే అరే ఐ వాంటెడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. కొంతమంది ఓటీటీలో వస్తే ఓటీటీలో చూస్తారని చెప్పి అంటారు. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఫైనల్లీ ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి. అరే థియేటర్కి తీసుకెళ్లాల్సింది సినిమా ఓటీటీలో ఇచ్చేసి వాళ్ళు థియేటర్ తీసుకెళ్తే మేబీ థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. రైట్. అందుకని ఇంత రిస్క్ తీసుకొచ్చాను. లేదు, సినిమా చాలా బాగుందంటే పీపుల్ విల్ రియలీ గో. ఏ పర్లేదు చూడొచ్చులే టైప్ అంటే పీపుల్ రెస్ట్రైన్ దెమ్సెల్ఫ్, ఏమి వెళ్తాంలే ఈ టైంలో అని ఆ టైప్ మెంటాలిటీ వచ్చేసింది బికాస్ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ గెస్. సో ఆర్కే, యువర్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఇప్పుడు ప్రైమ్ షో వాళ్ళది హనుమాన్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా సార్. సో వాళ్ళ దాంట్లో సాయి ధరమ్ తేజ్ గారు హీరోగా చేస్తున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అండ్ సితారా గౌతమ్ తెన్నూరి సార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారి మూవీ వస్తుంది. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ A1 A2 A3 అని యాజ్ ఎ హీరోగా ఒక ఫిలిం చేస్తున్నాను. సో 3 ఫిలిమ్స్ అవుతుంది సార్ షూట్. అక్యూజ్డ్ A1 A2 A3 అంటే కైండ్ ఆఫ్ ఫన్ డ్రామా సార్. సో ఇలా కాదు, అది కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్. సో కంప్లీట్ 3 డిఫరెంట్ ఫిలిమ్స్ సార్, 3 డిఫరెంట్ షేడ్స్. విస్కీ, వాట్స్ యువర్ నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ బేసికల్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్? ఇర్రెస్పెక్టివ్ అనేది క్వశ్చన్ అయితే లేదు సార్. ఇట్ హ్యాస్ టు వర్క్. ఇది ఒకవేళ అటు ఇటు అయిందంటే నాకు రికవర్ కానీ 1 years పడుద్ది. ఎమోషనల్గా అనట్లా, ఫైనాన్షియల్గా అంటున్నా. నాకైతే నాకు జనరల్గా నాకు కమర్షియల్ సినిమాలు అవి బాగా ఇష్టము. సో ఆ జానర్ ఇది బాగా ఆడితే నెక్స్ట్ ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్ తీద్దామని అయితే నాకు ఉంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ డిడెంట్ వర్క్ అవుట్, 2 yearsలో రికవర్ అయిపోయి మళ్ళీ వస్తారా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇది చాలా తక్కువ మంది అడుగుతారు. టు బి ఆనెస్ట్, నేను మధ్యలో ఉన్నాను సార్. అంటే ఇంత ఎఫర్ట్, ఈజ్ ఇట్ స్టిల్ వర్త్ ఇట్? నాకు 5 years పట్టింది ప్రతిదీ చూసుకొని, ప్రతిదీ కూర్చొని 5 yearsగా. ఇంకో 5 years పడుతుందంటే నేను మధ్యలో ఉంటాను సార్. అంటే జనరల్గా నేను ఏమనుకున్నాను అంటే నాకు 2 అవకాశాలు ఇచ్చుకుంటా అన్నా. నేను 2 తీస్తా.
ఆఫ్టర్ 2 ఇఫ్ ఐ డోంట్ బికమ్ ఈవెన్ అన్ యావరేజ్ డైరెక్టర్ నేను మళ్ళీ ఇండియా రాను సార్. అదైతే నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే తీస్తా, ఒకవేళ అది కూడా లేదంటే నేను ఐ డోంట్ థింక్ ఐ లెవెల్ డైరెక్ట్గా. అంటే మూవీ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ఎ డ్రీమ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. సో వీ డోంట్ నో అంటిల్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అండ్ అదే అదే ప్రూవెన్. అదే అదే యా ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఇఫ్ యూ అంటే మనం సినిమా బాగానే ఉంది అనుకున్నా కూడా కొన్నిసార్లు థియేటర్లు ఆడకపోతే యూ స్టిల్ హ్యావ్ దట్ హోప్ సేయింగ్ దట్ మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఆడుతుందేమో బికాస్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. సో దట్ ఈస్ వాట్ కీప్స్ పీపుల్ ఫార్వర్డ్ అండ్ దే కీప్ పర్సూయింగ్ దేర్. లేదు సార్, నాకైతే నా బెంచ్ మార్క్ అయితే పెట్టిన దానికన్నా డబుల్ వచ్చి డబ్బు పరంగా పెట్టిన దానికన్నా డబుల్ వచ్చి యావరేజ్గా బయట అబవ్ యావరేజ్ స్టాక్ ఉంటే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సార్ దిస్ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అంతేగాని మంచి రివ్యూలు వచ్చి డబ్బులు రాకుండా ఉంటే ఐ డోంట్ థింక్ అలా అని. ప్లస్ ఇందాక తను అన్నట్టు చిన్న ఫిలిమ్స్లో అయితే మనకు వచ్చే డెఫినెట్గా అరే వీళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచిగా తీశారనేది చాలామంది అంటారనే హోపు, ఆ చేసిన వర్క్, ఆ బీజిఎం, ఆ స్టోరీ ఎట్ వెళ్తుంది, ఆ జెన్యూన్ ఎమోషన్స్, అరే మనము చిన్న ఫిలిమ్స్లో టాప్ 5లో ఉన్నామనే ఫీల్ అయితే ఉంది. గట్టి ఎక్కి తీరాలి సార్, ఎక్కుతామా లేదా పక్కన పెడితే ఎక్కి తీరాలని అయితే ఉంది, మరి చూడాలి. యాక్చువల్గా ఇనీషియల్గా థియేటర్కి వెళ్దాము అన్నప్పుడు నేను ఫస్ట్ భయపడ్డాను సార్. అంటే బ్రో రిస్క్ తీసుకుంటున్నారు, బికాజ్ మీ ఇద్దరి 2-3 ఇయర్స్ లైఫ్ కంప్లీట్గా మళ్ళీ అంటే డిస్టర్బ్ అవుద్దేమో, వద్దు ఎందుకు రిస్క్ అని నాకు ఒక భయం ఉండింది సార్. బట్ ఎప్పుడైతే మూవీ చూసామో వాళ్ళు లేదు తీసుకున్న డెసిషన్ రైట్ అని అనిపించింది సార్ నాకైతే. సో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మారు సినిమా అనేది నేను ట్రస్ట్ చేశాను సార్. సో మూవీ చూసిన తర్వాత మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది యాక్చువల్గా. సో లెట్ ఇట్ బీ, ఏదైనా సరే ఫైట్ చేద్దామని సరే ఫైట్ చేస్తాం సార్. మేము ఆడియన్స్కి అదే చెప్పబోతున్నాం సార్, నచ్చకపోతే 10 మందికి చెప్పండి, సినిమా దరిద్రము రాడ్డు వెళ్ళొద్దని 10 మందికి చెప్పండి, నచ్చితే అట్లీస్ట్ 2కి చెప్పండి బాగుందని. వీ ఫీల్ ఈ కౌంటే ఎక్కువ ఉంటుంది, మాకు ఎక్కువ వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది సార్. చూడాలి ఆడియన్స్ ఎట్లా అంటారు. రైట్. భరత్, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఇప్పుడు దీనికైతే ఐఎమ్ మ్యారీడ్ అండి. మా వైఫ్ అక్కడే ఉంది, 2 ఇయర్స్ నన్ను అక్కడి నుంచి సపోర్ట్ చేసింది. వైఫ్ బాబు కూడా ఉన్నాడు, తను బాబుని చూసుకుంటే అక్కడి నుంచి సపోర్ట్ చేసింది. అండ్ దిస్ మనీ వీ కేమ్ విత్ దిస్ మచ్ మనీ అండ్ ఇంత అయింది అది. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీబడి లైక్ హెల్ప్ డస్ ఏ లాట్ బేసికల్ చెప్పాలంటే. అంటే ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళటం అంటే మీకు కష్టాల గురించి మీకు తెలిసిందే మామూలుగా, ఇంత దాకా తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. సో ఇంతమంది చేశారు, ఫస్ట్ ఇది అవ్వాలి, ఇది అయ్యాక దీని రిజల్ట్ బట్టే నెక్స్ట్ ప్లాన్లు వేసుకున్నాను అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను ఆర్ యూ మ్యారీడ్? లేదు సార్, ఇది హిట్ అయితే మనం మంచి సంబంధాలు వస్తాయేమో చెప్పండి సార్ మీరు కూడా. యాక్చువల్లీ విస్కీ బ్రోది ప్రతి ఒక్కటి ఒక సస్పెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఒక చిన్న మీరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఒక చిన్న సస్పెన్స్ గ్యాప్ వచ్చి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ ఆన్సర్. సో అది నాకే భయం వేసింది ఒక నిమిషం. మధ్యలో ఏదో ఇచ్చాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏదో ఫెయిల్యూర్ ఏదో ఉంటుంది. మేబీ సార్ ఆ పాజ్ చూసి కొమ్మ తీసి పెళ్ళైంది నాకు తెలియదా అని ఒక టెన్షన్ నాకు వచ్చింది సార్. బట్ రాలేదు అని చెప్పి అవ్వలేదు అని మీరు అనేది అయితే ఇప్పుడు నాకేంటి సార్, అఫ్కోర్స్ పేరెంట్స్ ఉన్న వాళ్ళని కేర్ తీసుకో, అఫ్కోర్స్ అది ఉంది, కానీ తనకంటే భార్య పిల్లలు వాళ్ళంతా ఉన్నారు. రైట్. నాకు పర్సనల్ లైఫ్లో నాకంటే తనకే ఎక్కువ అది ఎక్కువ ఉంది. సో అయ్యే సార్ హిట్ అవ్వాలి, నాకు మంచి పెళ్ళి కావాలని మీరు కూడా చూడండి సార్, మంచి హీరోయిన్ ఎవరినైనా సినిమాలోనే పెట్టుకోవట్లేదు మీరు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. అండ్ ట్రైలర్ చాలా బాగుంది. సో ట్రైలర్లో చూపించింది స్టోరీ మొత్తం రివీల్ చేశారు అనుకుంటే హీ సెడ్ ఇట్స్ జస్ట్ 30%. సో చాలా లాట్ ఆఫ్ స్క్రీన్ ప్లే ట్విస్ట్లు ఉంటాయి. హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.